పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మనము అందరం కూడా పునీత థామస్ గారి పండుగను జరుపుకుంటున్నాము. ది యాక్ట్స్ ఆఫ్ ది అపోసల్స్ టు ఇండియా అన్నటువంటి గ్రంథంలో పునీత థామస్ గారు నేను భారతదేశమునకు సువార్త చేయుటకు వెళ్ళను అన్నటువంటి స్టేట్మెంట్ను మనం అక్కడ చూడొచ్చు అన్నమాట. కానీ ఆ యొక్క గ్రంథంలో తెలిపిన విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శనమిచ్చి నీవు అక్కడికి వెళ్ళి సువార్త చేయి అని చెప్పినప్పుడు పునీత థామస్ గారు యెరూషలేము నుంచి భారతదేశమునకు వస్తున్నటువంటి ఒక వర్తకుడు వ్యాపారి పునీత థామస్ గారిని బానిసగా ఇండియాకు తీసుకొని వచ్చినట్లు ఆ యొక్క ది యాక్ట్స్ ఆఫ్ ది అపోసల్స్ టు ఇండియా అన్నటువంటి గ్రంథంలో లిఖింపబడింది అన్నమాట. ప్రియులారా, పునీత థామస్ గారు నిజముగానే భారతదేశమునకు వచ్చారా లేదా అనేటువంటి ఆ యొక్క అపనమ్మకం నేటికి కూడా ఎంతో మందిలో అది ఇమిడి ఉంది. కానీ హిందూ దేశ సిరియన్ క్రిస్టియన్ సాంప్రదాయం అయితేనేమి, నెపోలియన్ దేవాలయ సాంప్రదాయం అయితేనేమి, అదేవిధంగా కల్దియన్ భారతదేశ క్రిస్టియన్ సాంప్రదాయం అయితేనేమి, ఈ మూడు సాంప్రదాయాలు కూడా ఏం చెబుతాయి అంటే పునీత థామస్ గారు భారతదేశమునకు వచ్చి ఆయన సువార్త చేశాడు అన్నటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ను ఎంతోమంది రచయితలు, ఎంతోమంది తత్వవేత్తలు కూడా లిఖించి ఉన్నారు. పునీత థామస్ గారు భారతదేశమునకు వచ్చి 7 సంఘాలను నిర్మించాడు. రాజులను చక్రవర్తులను ఆయన మార్చి వారికి జ్ఞానస్నానం ఇచ్చి నిజమైనటువంటి దేవుని మార్గంలో ఆయన ఇతరులను నడిపించారు. ఎంతోమంది రాజులకు ఒక ప్రేరణగా నిలిచాడు అన్నటువంటి ఈ యొక్క చరిత్ర మనకు ఎంతో తెలుపుతుంది. ఆ విధంగా ఆయన క్రీస్తు శకం 52లో భారతదేశంకు వచ్చి ఎంతో మందికి ఆయన యేసయ్య అంటే ఎవరో తెలియచేశాడు. అటువంటి ఆయన మైలాపూర్లో పడనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇతర మతస్థులతో ఆయన ఈటచే పొడిపింపబడి ఆయన మరణిస్తారు. ఆయన యొక్క అస్థికల ద్వారా, ఆయన యొక్క సమాధి ద్వారా కూడా ఎంతోమంది స్వస్థత పొందినట్లు చరిత్ర మనకు తెలుపుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే పునీత థామస్ గారు ఆయన ఒక మత్స్యకారుడు. దీనిని మనము యోహాను సువార్త 21వ అధ్యాయము 2-3లో చదువుకుంటే యేసు తిబేరియా సరస్సు తీరమున ఉండగా వారి అందరితో పాటు పునీత థామస్ గారు కూడా అక్కడే ఉంటారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆయన ఒక మత్స్యకారి అని చెప్పేసి, చేపలు పట్టేవాడు అని చెప్పేసి అక్కడ మనకు క్లుప్తంగా వివరింపబడుతుంది. అదేవిధంగా మనందరం కూడా పునీత థామస్ గారు అంటే అనుమానం కలిగినటువంటి వ్యక్తి. లూకా సువార్త 24వ అధ్యాయం 9, 10, 11 వచ్చిన మనం చదివినట్లయితే మగ్దల మరియమ్మ, ఇతర మరియమ్మలు అందరూ కూడా పునరుత్థానం గురించి శిష్యుల దగ్గరకు వచ్చి చెప్తే వారు అందరూ కూడా ఏమంటారంటే వీరు కట్టుకథలు చెప్తున్నారని చెప్పేసి వారు చెప్తారు. కానీ అక్కడ శిష్యులు ఎవరు కూడా నమ్మలేదు. అదేవిధంగా థామస్ గారు లేనప్పుడు యేసు ప్రభుల వారు కనపడినప్పుడు ఆయన ఏమంటాడంటే యోహాను సువార్త 20:25లో తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభుని చూచితిమి అని చెప్పిద్ది. అప్పుడు నేను ఆయన చేతులలోని చీరల గండ్లు చూచి అందు నా వేలు పెట్టి ప్రక్కలో నా చేయి ఉంచిన తప్ప విశ్వసింపను అంటాడు.
గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మన సందేహాలు లోతైన విశ్వాసానికి తీసుకొని వెళ్ళాలి. అందుకే పునీత థామస్ గారు యోహాను సువార్త 20:27 ఈ విధంగా అంటాడు, నా ప్రభువా నా దేవా అని చెప్పేసి. చూడు, సందేహాలన్నీ కూడా మనలను దేవునికి దగ్గర చేయాలి. పునీత థామస్ గారి యొక్క సందేహము దేవునికి అతి దగ్గరగా చేర్చింది. మరి నీ సందేహం దేవునికి దగ్గరగా చేస్తుందా లేకపోతే దూరంగా చేస్తుందా అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. అదేవిధంగా పునీత థామస్ గారు ధైర్యశాలి. ఎందుకు ధైర్యశాలి అంటే, లాజర్ గారు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే శిష్యులు అందరూ కూడా భయపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభుల వారిని చంపుతామని చెప్పేసి అక్కడ పెద్దలు చెప్తే ఈ శిష్యులందరూ కూడా భయపడతారు. కానీ అక్కడ పునీత థామస్ గారు మాత్రమే మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ధైర్య పలుకులు పలికి అందరినీ యేసు ప్రభుల వారితో అక్కడికి తీసుకొని వెళ్ళినటువంటి ధైర్యశాలి పునీత థామస్ గారు. ఈ విధంగా ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మన అందరికీ ఒక ప్రేరణగా ఆయన కనపడుతున్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, సందేహం ఉన్నదా? దేవుణ్ణి ఆశ్రయించు. అధైర్యంగా ఉన్నావా? దేవుణ్ణి ఆశ్రయించు. ఇంకా నీ పరిస్థితి హీనంగా ఉందా? దేవుణ్ణి నీవు ఆకర్షించు. నేను మనందరం కూడా పునీత థామస్ గారి వలె మనం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించగలము, దానిని మనము విస్తరింప చేయగలము. కావున ఈ పండుగ రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క మధ్యస్థ